నమస్తే అండి అశోక్ గారు. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడనే మేడం, లోకల్గానే ఉన్నాం. ఇక్కడ లోకల్ హైదరాబాదేనా? ఏం చేస్తుంటారు మీరు? నేను చిన్న వ్యాపారం చేసుకుంటాను మేడం. ఓకే. పెళ్ళయిందా మీకు? అయింది మేడం. ఓకే. ఇప్పుడు ఏ సమస్యతో వచ్చారు ఇక్కడికి? ఇక పెళ్ళి అయినాక తర్వాత నుంచి అదే అందుకే అడిగాను, మిమ్మల్ని చూసిన వెంటనే అర్థమైంది. ఆ, ఏంటంటే మాది అరేంజ్ మ్యారేజ్ మేడం. 3 నెలలు బాగానే నడిచింది. నడిచిందంటే నాకు తెలియకుండా ఆమె చేసిన కొన్ని వివరాలు, అంటే 3 నెలలు బాగానే సంవత్సరం నడిచిందని చెప్తున్నాను. అంటే నడిచిందంటే నాకు తెలియకుండా చాలా చేసింది. 3 months తర్వాత కొన్ని బయటపడ్డాయి. అంటే తను మందు తాగడం, సిగరెట్ తాగడం, ఇలాంటివి చాలా చాలా చేసింది తను. నా దగ్గర నాకు వచ్చిన సంపాదన కూడా ఫస్ట్ నాకు పెళ్ళైనప్పుడు, పెళ్ళి కాకముందుకు అమ్మ నాన్నకి ఇచ్చేటోడిని. పెళ్ళైన తర్వాత నా భార్యకి ఇచ్చిన. ఆ పైసలు కూడా తను మొబైల్ బెట్టింగ్ యాప్లలో పెట్టేసి అవి కూడా పెట్టేసింది. ఉన్న అవలక్షణాలన్నీ ఆవిడకే ఉన్నాయా ఏంటి? అంటే నాకు అర్థం కాలేదు. నీకు ఉండాల్సినవన్నీ ఆవిడ చెప్తా, ఆవిడకు ఉన్నాయని చెప్తున్నట్టు. మామూలుగా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో లేడీస్ ఎక్కువగా రావడం చూసాను, కానీ ఇప్పుడు కొత్తగా ఉంది. అదే మేడం, నేను చేయాల్సింది ఆమె చేస్తుంది, ఆమె చేయాల్సింది నేను చేస్తున్నా. సరే 3 months కే తెలిసింది, ఇప్పుడు 4 years ఇట్లాగే కంటిన్యూ అవుతున్నారా? ఇక ఎట్లుంటుంది మేడం, బయట అయితే చెప్పుకోలేము. పిల్లలు పుట్టారు, ఒక బాబు ఉన్నాడు మాకు. తర్వాత ఇడిపోతే బాగోదు కదా, బయట చెప్పుకొని కూడా బాగోదు. ఏమనంటే మళ్ళీ మగోని మీదనే వేస్తారు కదా మేడం, నీకు చేతగా లేదు, నీకు చేతగా అవుతలేదు అంటున్నారు. మా ఇంట్లో కూడా అదే అంటారు, మీకు చేతగా. ఇప్పుడు ఆవిడ మందు సిగరెట్లు తెచ్చుకోవాలన్నా షాపులకి వెళ్ళాలి, ఎలా వెళ్తుంది? డబ్బులు ఎక్కడ? ఆవిడేమైనా జాబ్ చేసుకుంటుందా? లేదు మేడం, నేనే ఇస్తాను మేడం తనకి. నువ్వు డబ్బులు ఇస్తే అవి తీసుకుని వెళ్ళి మందు అవి కొనుక్కుంటుందా? ఇవ్వకుండా ఉంటే బాగుంటారు, బెటర్కే. ఎందుకు ఇస్తున్నావు సార్? డబ్బులు ఇవ్వకుండా ఉంటే బెటర్ కదా. ఇవ్వకపోతే నేను ఏమన్నా రాచి రంపాలు పెడుతుందా? ఆ గొడవ పెద్ద గొడవ అవుతుంది సార్. అది ఇక అమ్మ నాన్నకు కూడా రెస్పెక్ట్ ఇవ్వదు. కాదమ్మా, వాళ్ళ అమ్మ నాన్న కంప్లైంట్ ఇవ్వలేదా? ఇదేంటండి మీ ఆవిడ, మీ అమ్మాయి ఎలా ఉంది ఇంత దారుణంగా సిగరెట్లు, మందు, ఆన్లైన్ బెట్టింగ్లు, నా ఆస్తి మొత్తం ఇది చేస్తుందని? అంటే వాళ్ళు కూడా మాకు రఫ్ గానే సమాధానం చెప్తున్నారు మేడం. ఏమనంటే రివర్స్ మా మీద కేసులు పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. అరేంజ్డ్ మ్యారేజ్ సార్. సో మరి ఎప్పుడైనా కూడా తాగిన తర్వాత కానీ ఇలాంటి బెట్టింగ్లు ఇవన్నీ చేసిన తర్వాత కానీ బాధపడి పశ్చాత్తాపం అడుగుతుందా? సారీ చెప్తుంది ఎప్పుడైనా? కొడతదా లేకపోతే బెల్ట్ తీసి? ఎప్పుడు? ఆమె గుట్టిని చూపించుకుంటే ఇక్కడ నా ఇజ్జత్ పోతా సార్. అలా కదా, నువ్వు ఎందుకు అంత లొంగిపోతున్నావు అని అంటున్నాను. నువ్వు ఎందుకు ఇంకా కిందకి అలా ఉరుగుతున్నావు అని అంటున్నా. కాదనా, సిగరెట్లు ఉత్తినే కాలుస్తుందా, వాతలు కూడా పెడతదా? లేదు మేడం, ఆమె కాల్స్తుంది. మామూలుగా గొడవ అయినప్పుడు ఇక కొడుతుంది మేడం. ఇక కొడతదా నిన్ను? సూపర్. కొడుతుంది ఇక. అంటే బయట చెప్పుకోలేం కదా సార్. ఇప్పుడు మొగోడ అయి ఉండి పిల్లని కంట్రోల్ చేసలేదు అనుకుంటారు కదా సార్. నాకు ముందే అక్కడ చిన్న బిజినెస్ అది నాది, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడనే ఉంటుంది. బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్, బయట పరువు, ఈ రెండు కాపాడుకోవడం గురించి నువ్వు సైలెంట్ గా ఆవిడ ఏం చెప్తే అది చేసావని. ఇప్పుడు మళ్ళీ బాబు పుట్టేసరికి ఇక ఆ పిల్ల, మేమిద్దరం గొడవ పడ్డాం అనుకో, ఆ పిల్ల పరిస్థితి కూడా బాగోదు కదా సార్. కొన్ని ఇలాంటి అలవాట్లు మార్పించడానికి జనరల్ గా సెంటర్స్ ఉంటాయి బాబు. ఏనా ఇలాంటివి మాన్పించడం గురించి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, అలాంటివి ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు సార్, ఆమె నా మాట వింటే కదా సార్. అక్కడ నీ మాటే విందు, ఆవిడ వినదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినరు. ఇవన్నీ పోయినా పర్లేదు సార్. తర్వాత ఏమైందంటే ఆమె ఒకసారి, నేను ఇంకొకటే మిగిలింది నువ్వు చెప్పేది. కాదు, ఒకసారి నేను ఆ షాప్ అంతా నడసలే అని చెప్పి క్లోజ్ చేసి వచ్చేసరికి తను న్యూడ్గా వీడియో కాల్ కూడా చేస్తుంది. వీడియో కాల్ అదే ఇంకా మిగిలింది అదొకటే, అది కూడా కంప్లీట్ చేసింది, ఫుల్ఫిల్. మీ పేరేంటమ్మా? నా పేరు లత సార్. లత. మరి నిజాలేంటో చెప్పైతే. అసలు నేను అలాంటి అమ్మాయిని అస్సలు కాదు సార్. నేను ఆయన చెప్పేదన్నీ అబద్ధాలే సార్. ఆయన సంపాదించిన డబ్బులు 1 రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. అలాంటి అమ్మాయి కాదు, ఎలాంటి అమ్మాయి చెప్పమ్మా నువ్వు? నేను మామూలుగా నార్మల్ గానే ఉన్నాను సార్. నేను మత్తులో లేవు, సిగరెట్లు, స్మోకింగ్, బెట్టింగ్, అసలు మంచిగానే ఉన్నాను సార్. నేను తను సంపాదించిందంతా నాకు 1 రూపాయి కూడా ఇచ్చేవాడు. ఏం చేసేవాడు మరి డబ్బులు? తనకు కూడా FIRs అవన్నీ ఉన్నాయి. ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వేరే అమ్మాయిలతో. అవి తెలిసి నువ్వు ఇట్లా బానిసైపోయావా తాగుడికి, బెట్టింగ్లకి? అసలు నాతో అస్సలు మాట్లాడాడు మేడం. వాటి వల్ల నువ్వు బానిసయ్యావా? బానిసయ్యానని కాదు మేడం. అలవాటు చేసుకున్నావా? సింపుల్ గా అలవాటు అని కాదు మేడం. నేను చెప్పినట్టు అస్సలు విన్నాడు మేడం. అసలు నన్ను అసలు పట్టించుకో. అందుకని బెల్ట్ తీస్తున్నావా రెగ్యులర్ గా? నీ పేరేంటి మేడం? లత. 2 అంశాలు ఇక్కడ. ఓకే, 1 second. నీ మీద పడినటువంటి అభియోగం ఏదైతే ఉందో అది నిజం కాదు అని అంటావు. నీకు అలవాట్లు ఏమీ లేవు అంటావు, లేదంటే కొద్దిగా ఉంది అలవాటు? అతను చెప్పిన స్థాయిలో కాదు, కొద్దిగా ఉందని అంటారా? కొద్దిగా అని కాదు సార్. అసలు నాకు అలాంటివి ఎప్పుడు కూడా నువ్వు డ్రింక్ ముట్టుకోవటం, సిగరెట్ కాల్చడం, బెట్టింగ్కి వెళ్ళటం, న్యూడ్ వీడియోస్ ఏవో చెప్పాడు, ఇప్పుడు అవేమీ లేవు. అది క్లియర్. అతని మీద ఉండే నువ్వేమంటావు? అతనికి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా? సంపాదించిందంతా అమ్మాయిలకి బట్టి. ఎవరు అమ్మాయిలు? ఎవరో సార్ FIRs ఉన్నాయి. రకరకాల అమ్మాయిలా, ఒక అమ్మాయా? అమ్మాయిలు అంటే తెలియదు సార్ నాకు కూడా. ఎవరు సంపాదించింది అయితే. నీకు ఎలా తెలిసింది ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని? ఎలా కనిపెట్టావు? అసలు సంపాదించిన డబ్బులు 1 రూపాయి కూడా నాకు. నీకెందుకు చెప్పాలమ్మా? ఆల్రెడీ బిజినెస్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, బిజినెస్ చూసుకుంటాడు. నీకెందుకు లెక్క చెప్పాలి? నీకు తిండి పెడుతున్నాడా లేదా? ఇంట్లో బాగా చూసుకుంటున్నాడా లేదా? కూడా చాలా టార్చర్ పెడతాడు సార్ తను. ఎట్లమ్మా?
ఫిజికల్ గా చాలా టార్చర్ పెడతాడు మేడం. ఎంత చెప్పినా వినాడు. అది కాకుండా ఒక బాబు ఉన్నాడు కదా మనకి, ఎందుకు మీరు ఇలా టార్చర్ చేస్తున్నారని అంటే, వాడు కూడా తెలుసుకుంటాడులే పెద్ద అయితే అని అంటాడు. అంత పసిపిల్లోడు అప్పుడే పెద్ద విషయాలు ఎవరు తెలుసుకుంటాడులే కానీ. ఫిజికల్ టార్చర్ అంటే ఏంటమ్మా? కొడతాడా? కొడతాడు. మళ్ళీ సెక్సువల్ గా కొంచెం ఇబ్బంది పెడతాడు సార్ ఎక్కువ. ఎప్పటి నుంచి మీకు ఆయనదో ఈ బిహేవియర్ కనిపించింది? ఒక చాలా రోజులు. అదే పెళ్ళైన ఎంత కాలానికి? పెళ్ళైన 1 year దాకా బాగానే ఉన్నాడు మేడం. పెళ్ళైన 1 yearకి బాగున్నాడు. మీ ఆయన అనేది ఏంటంటే 3 monthsకి మా ఆవిడ చేంజ్ అయిపోయిందండి, ఆవిడ బిహేవియర్ నాకు కనిపించింది అంటున్నాడు. మేడం నా మొబైల్ మీ దగ్గరికి ఇస్తాను, ఆ మొబైల్ మీకు ఇస్తాను మేడం, చూడండి మేడం, అందులో తెలిసిపోతుంది మీకు. కాదమ్మా, ఆవిడ ఎంత కవర్ చేసుకుంటుందో చెప్పనిస్తే మేము మాట్లాడాలి. కాదు మేడం, తను నన్ను చాలా బలవంతం పెడతాడు మేడం. ఇవన్నీ ఎపిసోడ్లన్నీ చూసుకొని వచ్చావమ్మా? ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లం ఉందో అదంతా ఈ ఒక్కొక్క బిట్ నేను వీళ్ళకి చెప్తే బాగుంటది, వీళ్ళు చక్కగా కూర్చున్నారు ఖాళీగా, వీళ్ళకి వినిపిస్తే వింటాం అన్నట్టు. తను నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు మేడం. అందుకే చాలా కాదు, అతను ఓపెన్ గా ఛాలెంజ్ విసురుతున్నాడు. అమ్మా మేడం, ఆవిడ ఓపెన్ గా ఛాలెంజ్ విసురుతున్నాడు. 2 ఫోన్లు ఇటు ఇస్తారా ఇలాగా అంటే చెక్ చేసుకోండి అంటే నన్ను ఇలా టార్చర్ చేస్తున్నాడు సార్. ఊరికే ఇన్స్టాగ్రామ్ లో ఊరికే అట్లా వీడియోస్ రీల్స్ అనేది చేస్తాను సార్ నేను. ఏది న్యూడ్ వీడియోలా? నో మేడం. మరి నువ్వు ఏ వీడియోలు చేసుకున్నా మాకు అనవసరం. అతను ఒక ఛాలెంజ్ ఇచ్చాడు, మేడం నా ఫోన్ తీసుకోండి ఆవిడ ఫోన్ తీసుకోండి అని. అతను ఫోన్ ఇస్తాడు, నీ ఫోన్ ఇస్తావా? అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవన్నీ చేసుకుంటాను మేడం నేను. ఊరికి అట్లా ఫొటోస్ అవన్నీ అట్లా చాట్ చేస్తూ ఉంటే ఒక అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు మేడం. తన పేరు సుధీర్ మేడం. ఆ అబ్బాయితో ఊరికే చాట్ చేసి ఎంతకాలం నుంచి? ఒక 3-4 months నుంచి మేడం. అట్లా తనతో చాట్ చేస్తూ ఉంటే తను కొంచెం మంచిగా అనిపించాడు మేడం నాకు. అంటే నా బాధలు ఏమన్నా తనకు చెప్పుకోగలుగుతాను. కొంచెం మంచిగా మాట్లాడతాడు మేడం, ఫ్రెండ్లీగా. అందుకని తనతో మాట్లాడుతూ ఉన్నాను మేడం నేను. ఎంతలాగా మాట్లాడారు? న్యూడ్గా వీడియోలు చేసే అంతగా మాట్లాడారా? చెప్పాలి. అలా ఏం లేదు మేడం. హాఫ్ న్యూడా? చెప్పేదంతా అబద్ధాలు మేడం. సరే, మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు, పిచ్చిగా ఉండే మెసేజ్లు ఉన్నాయి అంటున్నావు. అవి కాకుండా ఇంకేదైనా ఉంటే చూస్తాం, ఇవ్వండి. నా పర్సనల్ మొబైల్ అలా ఇవ్వగలను మేడం. అది అయిపోయి ఇంకా అర్థమైందమ్మా ఎంత పర్సనల్. అది ఆ ఆన్సర్ కోసం వెయిటింగ్. నా ఫ్రెండ్ మేడం. నాకు నా ప్రాబ్లమ్స్ తనకు చెప్పేదాన్ని. ఏమైనా కానీ తనకి కొంచెం ఫ్రెండ్లీగా. నానా, మీ మధ్య బూత్ మెసేజ్లు ఉన్నా మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే ఓపెన్ గానే తెలిసినాయి. మిగతావి మీ ఆయన చెప్పిన ఎలిగేషన్స్ లో ఏ ఒక్కటి ఎవిడెన్స్ దొరికినా నీకు ఇక్కడ తోలు తీసి ఆరేస్తాం. సుధీర్తో ఏంటి నీ సంబంధం? అసలు మీది ఫ్రెండ్షిప్ ఏంటది అది చెప్పండి, మీ వర్షన్. మీ ఫోన్ మాకు వద్దు, మీ పర్సనల్ ఫోన్. పట్టించుకోడు సార్, ఎప్పుడు నాతో అసలు మాట్లాడాడు. డబ్బులు కూడా ఏమి 1 రూపాయి చెప్పేవాళ్ళమ్మా. కానీ సుధీర్ అవన్నీ ఇస్తాడా? మాట్లాడతాడు, డబ్బులు ఇస్తాడు. ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడతాడు సార్ సుధీర్ అనే అబ్బాయి. తను నాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. సో మీ ఇద్దరి మధ్యన ఇంకో సంబంధం ఏమీ లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే? అవును సార్, నేను తనని మ్యారేజ్ చేసుకోను, తనతో జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడతాను. ఇద్దరు ఈ కాంట్రాక్ట్ ముందే అనుకున్నారా? మన ఇద్దరం పెళ్లిళ్ళు చేసుకోవద్దు, ఊరికే మాటల వరకు? అడిగానా నిన్ను పెళ్లి చేసుకుంటావని? నేను అడిగానా? అడగలేదు కదా. మేము ఫ్రెండ్లీగానే ఉంటాం, పెళ్లి అయితే చేసుకోమని మాకెందుకు చెప్తున్నావు? గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుగున్నట్టు. నేను అడిగానా మీరు పెళ్లి చేసుకున్నారా, పెళ్లి చేసుకోబోతున్నారా అని నేను అడిగానా? అలా ఏం లేదు సార్. మరి ఎందుకు ఆ మాట వచ్చింది? అసలు మీ ఇద్దరి మధ్యన సంబంధం ఏంటి? ఫ్రెండ్ సార్ నాకు. మీ ఫ్రెండ్ అతనికి పరిచయం చేయలేకపోయావు మీ ఆయనకి, అశోక్కి? నేను వాదారుస్తున్నాడుగా. అతనికి ఉంటే కాదమ్మా. అదేనమ్మా, నువ్వు చెప్తున్న ఎలిగేషన్స్. ఆయన ఫోన్ ఇస్తాడు, మేము ఎంక్వైరీ చేస్తాం. నువ్వు కూడా అలా ఇస్తావా అని అడుగుతున్నావు. ఇవ్వమని చెప్పేస్తున్నావు కదా. నేను ఇవ్వను అని చెప్పేస్తున్నావు నువ్వు. ఇంకా నీకు సపోర్ట్ చేసేదని నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? నీ ఎవిడెన్స్ అతని దగ్గర ఉన్నాయి, మాకు చూపించాడు. నీ దగ్గర మీ ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఎవిడెన్స్లు ఉన్నాయా? నువ్వు చెప్పడం కాకుండా ఒక అబ్బాయి, అదే మేడం చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ లో తను సుధీర్. మరి అదే ఫోన్ ఇవ్వచ్చుగా. సుధీర్తో నీకు జరిగిన చాటింగ్ మేము చూస్తాం, తప్పే ఉంది. ఒక్కడేగా, ఇంకా చాలా మంది ఉన్నారా? అలా ఏం లేదు సార్. మరి అదే ఇంకెందుకు ఓపెన్? నాన్న, నేను అడుగుతున్నది మీ ఆయనకి సంబంధించి ఎవిడెన్స్లు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? లేవు మేడం నా దగ్గర. నువ్వు చెప్పడం తప్ప నీ దగ్గర సాక్ష్యాలు. నీ క్యారెక్టర్ గురించి మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, చూపించమంటావా? నీ సిగరెట్ల గురించి, నీ తాగుడు గురించి, నువ్వు మీ ఆయన తన్నిన దెబ్బల గురించి, ఈ అక్రమ సంబంధం గురించి ఎవిడెన్స్లు ఉన్నాయి, చూపించమంటావా?